గౌరవనీయులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రెడ్డి సంఘం అధ్యక్షులు తమ్ముడు వంగ తిరుమల రెడ్డి గారికి, మనం పిలవగానే ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్యక్రమంలో చాలామంది అందరికీ నేను ఒకరి పేరు తీసుకుంటే ఇంకొకరు తప్పు పట్టుకుంటారేమో, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘ సభ్యులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రెడ్డి పెద్దలకు, అన్నా తమ్ముళ్లకు, ఇతర మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మనం కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మొదట్లో జైపాల్ అన్న, వంగ రామచంద్రారెడ్డి గారు, మా ముక్కీస సత్యనారాయణ రెడ్డి గారు, ఇట్లా కొంతమంది సీనియర్లు ఒక రెడ్డి సంఘాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో నా దగ్గర రావడం జరిగింది. సో వారి ఆలోచనతోనే ఇది ప్రారంభం చేసుకొని ఇవాళ ఒక రూపానికి ఇది వచ్చిందంటే డెఫినెట్గా వారి కృషిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు గౌరవ అధ్యక్షులుగా జయపాలన్ నుండే, బిల్డింగ్ పూర్తి చేసిన తర్వాత మా ముక్కీస సత్యనారాయణ రెడ్డి గారు మొదటి అధ్యక్షులుగా వారు దీన్ని పట్టించుకొని పైకి తీసుకురావడానికి వారు కూడా బాగా కష్టపడ్డారు. సరే, ఇప్పుడు తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కగా మరి కొత్త బాడీ బాగా పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా నా బాడీ సంఘ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి విగ్రహాన్ని వారి 157వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా వారి 157వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారిలో ముఖ్యంగా ఈ తరం యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు, ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన జీవితం సారాంశాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తాను పైకి రావడంతో పాటు ఇంకొకరిని పైకి తీసుకురావడము అనేటువంటిది రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి జీవిత సారాంశం. ఒక వ్యక్తి పైకి రావడం గొప్పతనం కాదు, తనతో పాటు మరో 10 మందిని పైకి తీసుకురావడమే అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. దానికి సరి అయిన ఉదాహరణ ఎవరు అంటే రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. ఆయన హైదరాబాద్ కోత్వాల్గా పోలీస్ కమిషనర్గా ఉంటూ పిల్లల చదువుల కోసం ఆలోచించి ఆ రోజుల్లో ఒక రెడ్డి హాస్టల్ని ఏర్పాటు చేయడం, మరీ ముఖ్యంగా ఆడపిల్లల కోసం కూడా ఒక హాస్టల్ను పెట్టి ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచన చేసినటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. నిజంగా ఆయన బాగా ముందు చూపుతో ఆలోచించినాడు, విద్య కోసం ఆలోచించినాడు, 10 మందికి తన జీవితం ఉపయోగపడాలని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. ఆ రెడ్డి హాస్టల్లో కూడా వారి విగ్రహాన్ని పెట్టినప్పుడు నేను, నాయన నరసింహారెడ్డి గారు హైదరాబాద్లో కూడా ప్రారంభోత్సవానికి పోయే అవకాశం, అదృష్టం ఆ రోజుల్లో నాకు దొరికింది. ఇవాళ ఇక్కడ కూడా మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించుకున్నాం. అందుకని నేను కోరేది ఒక్కటే, ఈ తరం యువత కూడా ఆలోచించండి. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పైకి రావడం గొప్ప అనుకోలేదు, తనతో పాటు 10 మంది పైకి రావాలి అని సమాజం కోసం ఆలోచించిండు, ముందు చూపుతో ఆలోచించిండు, దూరదృష్టితో పనిచేసిండు. కనుకనే ఇవాళ ఆయనను మనందరం కూడా తలుచుకుంటా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనను గుర్తు చేస్తూ ఆయన సేవలు మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది ఆయన చేసినటువంటి మంచితనం. ఇందాక డాక్టర్ చంద్రారెడ్డి గారి గురించి గుర్తు చేసినారు. డాక్టర్ చంద్రారెడ్డి గారు
మరి ఈరోజు ఒక డాక్టర్గా సిద్దిపేటలో లక్షల మందికి సేవలు అందించిందంటే దాని వెనుక రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి సహకారాన్ని ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం. డాక్టర్ యాదవ్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండి చదువుకొని పైకి వచ్చినారు. మా ప్రశాంత్ అన్న కూడా కొన్ని రోజులు అందులోనే హాస్టల్లో ఉండి తాను కూడా రెడ్డి హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థి. అంటే ఎన్నో జీవితాలకు వెళ్తున్నందించాడు. ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. మరి చాలా సంతోషం. అదే స్ఫూర్తితోని మరి ఇక్కడ కూడా 2-3 ప్రతిపాదనలు మొన్న మా మాణిక్యన్న కలిసినప్పుడు చెప్తా ఉండే. మాణిక్యన్న ఏమంటుండంటే మనం ఒక హాస్టల్ కడదాము అనేటువంటి ఒక ఆలోచన మరి సిద్దిపేటలో కూడా కడదామనే ఒక ఆలోచన చెప్పినారు. మా ప్రశాంత్ అన్ననేమో ఒక మంచి స్కూల్ పెట్టండి అన్నాడు. మరి స్కూల్ బాగుంటుందా, హాస్టల్ బాగుంటుందా, అందరు కలిసి మీరు కమిటీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. దానికి నా సహకారం కూడా అందిస్తాను. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదలు ఈ బిల్డింగ్ మనం కట్టుకున్నామంటే నేను అప్పుడు ఇంకా మినిస్టర్ కూడా కాలే, గవర్నమెంట్ రాకముందు స్టార్ట్ చేసినాం. ఇది 2012-13 ప్రాంతంలో స్టార్ట్ చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ పోయి సిద్దిపేటలో ఫస్ట్ ఏసీ ఫంక్షన్ హాల్ ఏది అంటే ఈ ఫంక్షన్ హాలే ఫస్ట్ ఏసీ ఫంక్షన్ హాల్. అసలు సిద్దిపేటలో అప్పటిదాకా ఏసీ ఫంక్షన్ హాలే లేదు. ద ఫస్ట్ ఏసీ ఫంక్షన్ హాల్ ఏదంటే మన రెడ్డి సంఘం ఫంక్షన్ హాలే ఫస్ట్ ఏసీ ఫంక్షన్ హాల్. తర్వాత అన్ని వర్గాలకు కూడా చేసినాం. అద్భుతంగా మనం ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకున్నాం, యాదవ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకున్నాం, గౌడ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా జగ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకున్నాం, అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకున్నాం. ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని వర్గాలకు కూడా మనం అద్భుతంగా ఎవరిని కూడా తక్కువ చేయకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు కూడా సముచితమైన ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని 2017 కీర్తిశేషులు అప్పటి హోంశాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి నాయన్ నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫంక్షన్ హాల్ను మనం ఆ రోజు ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి విగ్రహాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇవన్నీ కూడా మెమొరీస్, చరిత్ర పుటల్లో ఉండేటువంటి ఒక మంచి మెమొరీస్. చాలా సంతోషం. మొన్న ఈ మధ్య కొత్త బాడీ వస్తే కూడా నేను ఒకటే చెప్పిన, దీని మీద వచ్చే ఆదాయాన్ని పిల్లల చదువుల కోసం ఉపయోగించండి. ఎవరైనా రెడ్డిల్లో ఉండే పేదలు ఒక 50% రెడ్డిలకు స్పెండ్ చేయండి, మిగతాది మిగతా వర్గాల్లో ఉండే పేదల కోసం చేయండి. ఎవరైనా పిల్లలు ఇంజనీరింగో డాక్టరో ఎంబీబీఎస్లో సీట్ వచ్చి ఫీజు కట్టుకోలేని పేదలు ఉంటారు. ఆ డబ్బును అటువంటి పేద పిల్లలను చదువు ఆగిపోకుండా విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తే ఒక జీవితం బాగుపడుతుంది, ఆ తరమే బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇతర కార్యక్రమాలకు కాకుండా విద్య మీదనే ఫోకస్ చేయండి. దీని మీద వచ్చే ఆదాయాన్ని మరి కడు పేదలు, రెడ్డిల్లో కూడా చాలా మంది పేదలు ఉంటారు, వ్యవసాయాన్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. నేను చాలాసార్లు గ్రామాల్లో వెళ్ళినప్పుడు కరెంట్ షాక్తో ఒక తండ్రి చనిపోయినాడు, 2 ఆడపిల్లలు ఉంటారు. ఆ ఆడపిల్లలు పాపం ఆ తల్లి పడే బాధ మనం మాటల్లో చెప్పలేం. బయటకు వెళ్ళలేరు, పని చేసుకోలేరు, పిల్లల చదువు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లా ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళను జెన్యున్గా సెలెక్ట్ చేసి నిజమైనటువంటి నిరుపేదలకు, ఆపదలో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల చదువులకో పెళ్లిళ్లకో సహకారం అందించే విధంగా ఈ కమిటీ పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి జీవితం ఆదర్శంగా ఉండాలి అని చెప్పిన. ఈ మధ్య నేను మేడిపల్లి గ్రామానికి పోయింటి. పాపిరెడ్డి గారు, ముక్కీస పాపిరెడ్డి గారు, ఆ రోజుల్లో నేను కొత్తగా ఆయిల్ పామ్ తోటలు పరిచయం చేసినప్పుడు అన్న మీరు ఆయిల్ పామ్ పెట్టండి అని చెప్పి వారిని కోరితే ఆ రోజుల్లో ఆయిల్ పామ్ పెట్టినారు. 5 సంవత్సరాలు అయింది, అద్భుతమైన పంట పండుతా ఉంది. తను చెప్పినాడు నేను 10 ఎకరాలు ఆయిల్ పామ్ పెడితే 5వ సంవత్సరం నిండక ముందే నాకు 28 లక్షల రూపాయల ఆయిల్ పామ్ మీద ఆదాయం వచ్చిందని చెప్పి ఒకరోజు భోజనానికి రా అంటే ఆ గ్రామానికి నేను వెళ్ళడం జరిగింది. ఆ తోటంతా చూస్తే నాకు కూడా చాలా సంతోషం కలిగింది. అయితే వారి ప్రస్తావన ఇక్కడ ఎందుకు తెస్తున్నా అంటే ఆ రోజు నాకు భోజనం పెట్టిన తర్వాత తను ఒక మాట చెప్పినాడు. మా అమ్మా నాన్న వరలక్ష్మి నరసింహారెడ్డి గారి పేరు మీద ప్రతి సంవత్సరం
2 లక్షల రూపాయలు పేద పిల్లల చదువు కోసం నేను డబ్బిస్తా. మీరే చెప్పండి, ఎవరి పేరు చెప్పినా సరే, ఎవరన్నా చదువు ఆగిపోయే వాళ్ళ కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి ముఖ్యస పాపిరెడ్డి గారు, వారి వైఫ్ సుచరిత గారు చెప్పడం జరిగింది. తాను ఏం చెప్పిండంటే, పాపన్న, నా 2 పిల్లలు అర్చన హరీష్ రెడ్డి, సింధు సంతోష్ రెడ్డి, 2 అమెరికాలో సెటిల్ అయిపోయినరు. 2 పిల్లలు బాగా చదువుకున్నారు. మీ ఆలోచనతో ఆయిల్ పామ్ పెడితే నాకు సంవత్సరానికి 15-20 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి నేను కూడా ఏదన్నా కొంత సమాజ సేవ చేయాలనుకుంటున్నా. ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు పేద పిల్లల చదువుకు నా వంతుగా సహకారం అందిస్తా, మా అమ్మ నాన్న పేరు మీద ఇస్తా అని చెప్పి ఆ రోజు పాపిరెడ్డి గారు చెప్పారు. నేను ఈ సందర్భంగా దాన్ని అనౌన్స్ చేస్తా ఉన్నా. ఉన్నాడా పాపన? ఉన్నావే పాపన? నేను యాదగుంచుకొని చెప్తున్నా. సంతోషం. ఒకసారి డయాస్ మీదకి రా, ఒక చిన్న షాల్ కప్తాం. నువ్వు ఉన్నావని తెలియదు నాకు. పాపన్న ఆ రోజు నేను పోగానే ప్రశాంత్ అన్న చేతుల మీదుగా ఒక షాల్వా కప్పింది. ఒక మంచి ఆలోచన చేసినారు. వారిలాగా అందరూ ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, ఏదైతే వెంకట్రామరెడ్డి గారి జీవిత సారాంశం, తాను పైకి రావడం ముఖ్యం కాదు, తనతో పాటు ఇంకొకరిని పైకి తీసుకురావడం, జీవితంలో ఒక 10 మందికి ఉపయోగపడడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో థ్యాంక్ యూ పాపన్న. సో మిగతా మిత్రులు కూడా అట్లా పాపిరెడ్డి అన్నలాగా ఎవరికి తోచినంత వారు, ఎవరికి అవకాశం ఉన్న మేరకు వాళ్ళు ఇలా రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆలోచనను ముందుకు తీసుకుపోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే నేను పాపిరెడ్డి గారి విషయాన్ని మరీ గుర్తుపెట్టుకొని ఈరోజు, ఎందుకంటే ఆయన పాపిరెడ్డి గారు నేను ఏం అడగలే, తానే పిలిచి భోజనం పెట్టి, ఇట్లా నా పిల్లలు 2 అమెరికాలో సంతోష్ కానీ హరీష్ రెడ్డి 2 సెటిల్ అయిపోయినరు, ఇవాళ ఆయిల్ పామ్ మీద మంచి ఆదాయం వస్తుంది, ఏదో కొంత ఉడత భక్తిగా నేను ఒక 2 పిల్లల్ని చదివిస్తా, ఎవరైనా పేద పిల్లల్ని 2 పేర్లు చెప్పు, ప్రతి ఏడాదికి ఇస్తా, 1 సంవత్సరం కాదు అని చెప్పి ఆయన చెప్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది. వారికి నా అభినందనలు. మరి నిజంగా వారు ఈరోజు రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయిందని నాకు అనిపించింది. మిగతా మిత్రులు కూడా అట్లా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, మా తిరుమల రెడ్డి గారిని, కొత్త బాడీని కూడా నేను కోరేది ఒకటే, ఒక మంచి ఫంక్షన్ పెట్టి ప్రతి సంవత్సరం ఓ 40 మందికో 50 మందికో మన సిద్దిపేట జిల్లాలో పేద పిల్లల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం ఈ యొక్క సంక్షేమ సంఘం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ సంఘం అనేది ఎవరి కోసం ఉండాలి? సంఘం అంటే మనం ఒక విజిటింగ్ కార్డు కొట్టుకోవడానికో, మనకు పక్కన అధ్యక్షుడిని పేరు పెట్టుకోవడానికో కాదు. సంఘం ఏంటిది? సంఘములోని పేదలకు సహాయపడడంలో, సంఘంలో ఎవరైనా ఆపదలో ఉంటే అండగా నిలబడడంలో ఆ సంఘానికి ఒక సార్థకత ఉంటుంది. సంఘం పెట్టడం గొప్ప కాదు, సంఘం నడపడంలో, ఆ సంఘములో ఉండేటువంటి సభ్యులు కానీ, ఆ కులానికి సంబంధించిన పేదల ఆపదలో ఉన్న వాళ్లకు అండగా నిలబడితేనే ఆ సంఘానికి ఒక అర్థం, పరమార్థం. లేకపోతే ఏం లాభం? సంఘం పెట్టుకొని ఒక కార్డు కొట్టుకొని మనం ఆఫీసులో కూర్చుంటే ఆ సంఘానికి విలువ ఉండదు, అర్థం ఉండదు. ఇవాళ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఆయన జీవితం ఎందుకు, ఆయన జీవితం ఆదర్శంగా ఉన్నది? తన కోసం కాదు, తనతో పాటు 10 మంది కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసింది కనుక ఆయన గుర్తు చేసుకున్నాం. అది ఏ కులమన్నా కానీ, ఏ సంఘమన్నా కానీ, సంఘంలో ఉండేటువంటి, కులంలో ఉన్నటువంటి ఆపదలో ఉన్న వారికి, పేదలకు, విద్యాభివృద్ధికి, కష్టాల్లో ఉన్న వారికి సహకారాన్ని అందించడంలో పనిచేయాలి. నిజానికి కొంతమంది ఉంటారు, జైన్స్ కానీ, మార్వాడి సమాజం కానీ, గుజరాతీ సమాజం కానీ, వాళ్ళ లోపల వాళ్ళను మనం కొంచెం నేర్చుకోవాలి. ఎవరైనా బిజినెస్లో లాస్ అయినా, వాళ్ళలో ఎవరైనా జీవితంలో ఏదైనా ఒత్తిడికి లోనే ఏదైనా ఆగమాగం అయితే మొత్తం సంఘం అంతా నిలబడి వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొస్తారు. ఇంట్రెస్ట్ ఫ్రీ డబ్బు ఇస్తారు, లేకపోతే సాయం చేస్తారు, లేకపోతే కొత్త బిజినెస్ చూపిస్తారు. ఏదో ఒక రకంగా ఆ మార్వాడి కానీ, జైన్స్ కానీ, గుజరాతీ కానీ, ఇట్లా కొంతమంది ఇట్లా అద్భుతంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ బాధ ఏంటంటే అప్పుడప్పుడు ఓర్వలేనితనం ఎక్కువైతుంది. వీటి జర వెరిగిందా అంటే వాడిని అంగిబట్టి గుంజుడు, వీని కాలు బట్టి గుంజుడు, వాని మీద ఒక బురద జల్లుడు, ఒక ఆరోపణ చేసుడు, వీడేమో చేసిండు అనుడు. అరే మంచి పని చేయడం కోసం ఆలోచన చేయాలి మనం. కానీ
ఎవడన్నా ఎదిగితే ఓర్వలేక వాడిని అంగిబట్టి గుంజుడో వాని మీద ఇంత బురద జల్లే కార్యక్రమాలు బంద్ చేసుకొని స్ఫూర్తిదాయకంగా వెంకటరామరెడ్డి గారి ఆలోచనలో అరే వాడు మావాడు మంచిగా ఎదిగిండు ఏమన్నా సమాజానికి ఉపయోగపడతాడని ఆనందపడాలి, గర్వపడాలి తప్ప ఈ అంగిలాగి బట్టి గుంజే ఆలోచనలు బంద్ చేసుకొని అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ వెంకటరామరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నువ్వు ఇట్రా నా వంతు కృషిగా పేద పిల్లల కోసం 51,000 రూపాయలు ఇస్తాను నేను. ప్రతి సంవత్సరం ఇస్తావా ఒకసారి? మా తిరుమల రెడ్డి కూడా ఒక విద్యార్థి చదువు కోసం ప్రతి సంవత్సరం ఒక 51,000 రూపాయలు ఇస్తా అన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మర్చిపోయినా మా గౌరవనీయులు స్వర్గీయ గురువారెడ్డి గారి వారసులు మా వెంకటరామరెడ్డి గారు ఒక IIITలో సీటు పొందినటువంటి అమ్మాయిని ప్రతి సంవత్సరం 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఆ అమ్మాయిని చదివిస్తా ఉన్నారు. 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వారు నిజంగా ఆనాడు గురువారెడ్డి గారు కూడా మరి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి ఇంట్లోనే చదువు అక్కడే తింటూ వారి అడుగు జాడల్లో నడుస్తూ రాజ్ బహదూర్ రెడ్డి గారి ఆశీస్సులతోనే ఆ రోజు సిద్దిపేట ఎమ్మెల్యేగా గురువారెడ్డి గారు గెలుపొందారు. మరి పెద్దలు వెంకటరామరెడ్డి గారు కూడా అక్కడే పుట్టి పెరిగి పైకి వచ్చినారు. వారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు కూడా నిజంగా అదే స్ఫూర్తితో ఒక పేద అమ్మాయిని చదివిస్తున్నందుకు పెద్దలు వెంకటరామరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశాంత్ అన్న ఒక్క శాలువ మా పెద్దలు వెంకటరామరెడ్డి గారికి కూడా వేయాల్సిందిగా గౌరవ ప్రశాంత్ అన్న గారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం.